నమస్తే అండి. ఈ మధ్య కాలంలోన మనం న్యూస్ ఛానెల్‌లో ఎక్కువ చూస్తున్నాము. స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ గురించి చెప్తున్నారు. రీసెంట్‌గా విజయనగరం డిస్ట్రిక్ట్‌లోన ఒక మహిళ కూడా ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు. అసలు ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? అది ఎలా ట్రీట్ చేయాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న దాని గురించి ఇప్పుడు నేను చెప్తానండి. నేను ప్రభావతి, మీ పిల్లల డాక్టర్‌ని. సో, ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ అనేది ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. అది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి సోకదు. ఆ బాక్టీరియా ఉన్న నల్లి మనకి కుడితే దాని వలన మనకి ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? బాగా హై గ్రేడ్ ఫీవర్ ఉంటదండి. కోల్డ్, కాఫ్, ఇంకా వాంతులు, బాడీ పెయిన్స్ ఎక్కువుంటాయి. ఇంకా ఎక్కడైతే ఈ నల్లి లాంటి పురుగు కుడుతుందో అక్కడేమో నల్లగా మచ్చలాగా అయిపోతుందండి. ఇందాక చెప్పిన లక్షణాలు ఏమైనా కనపడితే వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలండి. యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలండి. ఈ ఇన్ఫెక్షన్ రాకుండా టీకాలంటూ ఏమీ ఉండవండి. ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళోన, ఇంకా ఫారెస్ట్‌లో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ పైనుంచి కింది వరకు మొత్తం అంతా కవర్ చేసుకోవాలండి. అండ్ సాక్స్‌లు, షూస్ ఖచ్చితంగా వేసుకోవాలి. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంకా ఇంట్లోన పాత మంచాలు అలాంటివేమైనా ఉంటే అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం. రాట్స్ ఉండే ప్లేసెస్‌లోన ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి రాట్స్ లేకుండా చూసుకోవాలి. వాటికి రోడెంటిసైడ్స్, ఇంకా ఇన్సెక్ట్స్ రాకుండా ఇన్సెక్ట్ రిపెలెంట్స్ ఇలాంటివి యూజ్ చేయాలండి. నెక్స్ట్ పిల్లలైతే పొదల్లోన ఆడుకోనివ్వకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఇన్ఫెక్షన్ రాకుండా అరికట్టొచ్చు.